శ్రీమాత్రే నమః. పూర్వం దేవతలంతా కూడా ప్రయాగా క్షేత్రంలో గొప్ప యాగం చేసినారు. ఆ యాగం వల్లనే ఆ క్షేత్రానికి ఆ పేరు వచ్చినది. అంటే గొప్పది, యాగం అంటే చేయబడినది. యాగం చేశారు, గొప్ప యాగం చేశారు కాబట్టి దానికి ప్రయాగ అనేటువంటి పేరు వచ్చినది. యాగము చేసిన తర్వాత అగ్రపూజ అనేది చేయవలసిన అవసరం ఉంటుంది. దానిని త్రిమూర్తులలో ఎవరికి చేయాలి అనేటువంటి ప్రశ్న వచ్చినది. దాన్ని తీర్చడం కోసము భృగు మహర్షిని నియమించినారు. అయ్యా భృగు మహర్షి, నువ్వు ముల్లోకాలకు వెళ్ళు, అంటే వైకుంఠానికి, బ్రహ్మలోకానికి, ఈ కైలాసానికి వెళ్ళి ముగ్గురులో ఎవరు అగ్రపూజ్యులు, ఎవరిని ఇక్కడ అగ్రపూజ్యులుగా చేయాలని నిర్ణయించు అని చెబితే, అప్పుడు భృగు మహర్షి ముల్లోకాలకు వెళ్ళి అక్కడ బ్రహ్మగారు చేస్తున్నటువంటి పనిని, ఈ విష్ణువు చేస్తున్నటువంటి పనిని, శివుడు చేస్తున్నటువంటి పనిని కూడా చూస్తాడు. ఆ సమయంలోనే విష్ణువు ఈ యొక్క వైకుంఠంలోకి ఈ భృగు మహర్షి వెళ్ళినప్పుడు విష్ణువు అమ్మవారి చేత సేవింపబడుతూ ఉంటాడు. దాంతో ఆగ్రహించి, అంటే భృగు మహర్షిని పట్టించుకోకుండా అమ్మవారి యొక్క ప్రేమలో మునిగిపోయినటువంటి విష్ణువు యందు ఆగ్రహించి విష్ణువు యొక్క వక్షస్థలం మీద ఈ భృగు మహర్షి తనడం చేస్తాడు. దాంతో అమ్మవారు కోప్పడుతుంది. ఎందుకంటే విష్ణువు యొక్క వక్షస్థలము అమ్మవారి యొక్క నివాస స్థానము. ఆ తర్వాత నారాయణుడు ఆ భృగువు యొక్క పాదాన్ని ఒత్తి అతన్ని శాంతపరిచి పంపించి వేయడం జరుగుతుంది. కానీ దాంతో అమ్మవారి యొక్క కోపం మరింత పెరుగుతుంది. ఎందుకంటే తాను ఉండేటువంటి స్థలాన్ని తనినటువంటి వాటిని శిక్షించకుండా అతడికి సేవ చేస్తావా, ఉపచారాలు చేస్తావా, అపచారం చేసిన వాడికి ఉపచారం చేస్తావా అని నారాయణుడి మీదే అలిగి అమ్మవారు భూలోకానికి రావడం జరుగుతుంది. అంటే వైకుంఠాన్ని విడిచి వెళ్తుంది. దాంతో నారాయణ కూడా అమ్మవారు వెనకే భూలోకానికి వస్తాడు. ఆ అమ్మవారు వచ్చి కరవీరపురంలో తపస్సు చేసుకుంటూ ఉంటుంది. నారాయణ మంత్ర జపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటుంది. ఆ కరవీరపురాన్ని మనం ఇప్పుడు కొల్హాపురము అని అంటున్నాము. నారాయణుడు అమ్మవారిని వెతుక్కుంటూ వచ్చి వెంకటాచల క్షేత్రంలో ఉండడం జరుగుతుంది. ఇది ఇప్పటి కథ దాదాపు 7 మన్వంతరాల కింది నాటి కథ. స్వయంభూ మన్వంతరంలో జరిగినటువంటి కథ. అన్ని కోట్ల సంవత్సరాల నాటిది ఆ వెంకటాచల క్షేత్రము, ఈ కరవీరపురము. సరే ఇక అగ్రపూజ్యుడు విష్ణువే, అంటే తన యొక్క ఆవేశాన్ని, ఆగ్రహాన్ని తగ్గించినది విష్ణువే కాబట్టి అగ్రపూజ్యుడు విష్ణువే అని చెబితే అక్కడ అగ్రపూజలు విష్ణువు జరుగుతాయి. ఆ యాగం పూర్తయినది, ఆ తతంగం అంతా పూర్తయినది. కానీ భృగు మహర్షికి కాస్త తర్వాత జ్ఞానోదయం అయింది. అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను, శాస్త్ర ప్రకారము భార్యాభర్తలను విడదీయకూడదు, తల్లి బిడ్డలను విడదీయకూడదు, ఆ పురాణ కథలో మధ్యలో ఆటంకం కలిగించకూడదు, నిద్రపోయేవాడిని వాడికి భంగం కలిగించకూడదు. ఈ 4 పనులు చేసిన వాటికి ఘోరమైనటువంటి బ్రహ్మహత్యా పాతుకాలు చుట్టుకుంటాయని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అలాంటిది లక్ష్మీనారాయణులనే నేను విడదీశాను, ఇది మహాపాపం కదా, దీనిని ఎలాగైనా మనం తొలగించుకోవాలి అని కరవీరపురం వచ్చి గొప్ప తపస్సు చేసినాడు అమ్మవారి గురించి. అమ్మవారే కదా ఆగ్రహానికి గురైపోయినది. గొప్ప తపస్సు చేసినాడు. అమ్మవారు దయాశీలి, అమ్మలగన్న అమ్మ, లోకాలని వెళ్ళేటువంటి తల్లి. ఆ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైంది. ఏమిటి, అక్కడే ఉంది కదా, తొందరగా ప్రత్యక్షమైపోయింది. ఏమిటి నాయన నీ తపస్సు యొక్క కోరిక ఏమిటి నాయన అడిగితే, అమ్మ నేను ఘోరమైనటువంటి తప్పిదాన్ని చేసినాను తొందరపాటులో. నీవు నివసించి నారాయణుడి యొక్క వక్షస్థలాన్ని నీవు నివసించేటువంటి స్థలాన్ని అపవిత్రం చేసి నిన్ను ఆగ్రహింపజేసేలా చేసి మీ ఇద్దరిని కూడా విడదీశాను. కాబట్టి ఆ పాపాన్ని పరిహారం చేసుకునేందుకు గాను నీవు నాకు కుమార్తెగా జన్మిస్తే నేను వెళ్ళి నారాయణుడికి నీకు ఇస్తాను, ఇచ్చి వివాహం చేసి ఆ పాపాన్ని నేను పోగొట్టుకుంటాను తల్లి అని ప్రార్థిస్తే భక్తుల మనను ఆలకించేటువంటి ఆ తల్లి సరే నాయన అని వరమునిచ్చినది. ఆ తర్వాత వరమునిచ్చిన తర్వాత కొంతకాలానికి భృగు మహర్షి యొక్క భార్య అయినటువంటి ఖ్యాతీదేవికి అమ్మవారు శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందర ఉన్న శుక్రవారం రోజు జన్మించడం జరిగినది. పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు జన్మించడం జరిగినది. వరముని ఇచ్చి లక్ష్మీదేవి జన్మించినది కాబట్టి వరలక్ష్మి అని, భృగు మహర్షికి జన్మించినది కాబట్టి భార్గవి అని అమ్మవారికి పేరు రావడం జరిగినది. అప్పటి నుంచి కూడా భృగువారము అని పేరు కూడా స్థిరపడ్డది. ఆ లక్ష్మీవారము, అమ్మవారు పుట్టింది కాబట్టి లక్ష్మీవారం అని, భృగు మహర్షికి శుక్రవారం రోజు పుట్టింది కాబట్టి భృగువారం అని ఆ శుక్రవారానికి పేరు పడడం జరిగినది. అప్పటి నుంచి ఆ వరలక్ష్మీ దేవి అవతారం అనేది జరగడం జరిగింది. ఆ తర్వాత ఆ భృగు మహర్షి వెళ్ళి విష్ణువుకి ఇచ్చి ఆ వరలక్ష్మీదేవి వివాహం చేయడం జరిగినది. అది వరలక్ష్మీదేవి యొక్క అవతార చరిత్ర. ఇంత కథ ఉన్నదన్నమాట.
దీని వెనుక 2 మహాక్షేత్రములు ఆవిర్భవించడం జరిగింది. అందుకే వరలక్ష్మీ వ్రతాన్ని శ్రావణ మాసంలో, అది కూడా శుక్రవారం రోజు, అది కూడా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు ఆచరించడము అత్యంత శ్రేయోదాయకము అని మనకు ఈ యొక్క పురాణ కథల ద్వారా, ఇది మార్కండేయ పురాణంలో ఉన్నది, ఈ కథ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అంతేకాదు ఆ రోజునే, అంటే ఆశ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారం రోజునే భృగు మహర్షి నారాయణుడికి ఇచ్చి వివాహం చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉన్నది. కాబట్టి అత్యంత విశిష్టమైనటువంటి వారము. మీరు ఖచ్చితంగా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు వ్రతమును ఆచరించుకోవడం అత్యంత శ్రేయోదాయకం. ఒక వీలు పడినటువంటి సందర్భంలో, అస్సలు సాధ్యము కానటువంటి సందర్భంలో మాత్రమే పౌర్ణమి వెళ్ళిన తర్వాత పూజించడము, వ్రతము చేసుకోవడం అనేది శ్రేయోదాయకము అనేది మనకు తెలుస్తూ ఉన్నది. దీని గురించి అనేక మంది అనేకమైనటువంటి సందేహములు అడుగుతూ ఉన్నారు. మీకున్నటువంటి సందేహాలను కూడా ఈ వీడియో కింద అడగండి. వాటిని అన్నిటినీ కలిపి కూడా, మీరు ఇంతకు ముందు అడిగినటువంటి సందేహములు, మీరు ఇప్పుడు అడగబోయే సందేహములు, వీటన్నిటినీ కలిపి మరొక వీడియోలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇందులో వరలక్ష్మీదేవి యొక్క వ్రతకథగా మనకు చారుమతీదేవి వ్రతకథ ఎలాగో ఉన్నది. ఆ వ్రతకథను ఖచ్చితంగా వినాలి. దానితో పాటుగా ఈ వరలక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి కథను కూడా విని అక్షతలు ధరించినట్లయితే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. చారుమతీదేవి కథ మనందరికీ తెలిసిందే కదా. ఆమెకు అమ్మవారు స్వప్న దర్శనమిస్తుంది. ఆమె చక్కగా శుక్రవారం రోజు, ఆమెకు కూడా శ్రావణ పౌర్ణమి ముందర వచ్చేటువంటి శుక్రవారం రోజు వ్రతం చేసుకోమని స్వప్నంలో చెబుతుంది. ఆమె 3 ప్రదక్షిణలు, మొదటి ప్రదక్షిణ చేయగానే కొంత డబ్బు రావడము, ఆ సంపదలు రావడము, వాహనాలు రావడము, నగలు రావడం, ఇలా అనేకమైనటువంటి సంపదలు రావడం అనేది మనకు చారుమతీదేవి కథలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి చారుమతీదేవి కథను వినాలి. దానితో పాటు ఈ వరలక్ష్మి ఆవిర్భావ కథను కూడా విని అమ్మవారికి నమస్కారం చేయాలి. తద్వారా పరిపూర్ణంగా లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది అని మనకు మార్కండేయ పురాణాది అనేక పురాణములు చెబుతూ ఉన్నాయి. కాబట్టి శ్రద్ధగా విని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. స్వస్తి. శ్రీమాత్రే నమః.